సువర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాషి 7వ భాగం 13/3/24. మనకు పొరుపులు లేవు, విరుపులు లేవు అనేటువంటి దాన్ని వారు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ అందులో నాకు చాలా బాగుంది, మళ్ళీ ఒక్కసారి వెనక్కి నిలిచేది. అది 2వ భాగంలోకి వచ్చాము. మొదటి భాగం అయిపోయి ఆంధ్రులకు అపరిమితమైన ఓర్పు, ఐకమత్యమనే అద్భుత శిల్పం, వెన్నతో పెట్టిన విజయం, శాతవాహనుల నుండి గోల్కొండ సుల్తానుల వరకు మన పరిపాలకు సహనం అనే ఉత్తమ గుణాన్ని ఆలంబనగా చేసుకొని ఎంతో కీర్తి గడించి, మతం వేరైనా మనం గోల్కొండ నవాబుల ఆంధ్రుడుగానే పరిగణించటం జరిగింది. శాతవాహనుల కాలంలో శాంతి స్థాపన అనే అద్భుత కృషి ఎలాంటి స్థానం ఆక్రమించిందో చరిత్ర మనకు అనేక విధాలుగా తెలియజేసి, ఆంధ్రులను గురించి మెగస్థనీస్ ఇలా రాశాడట: ఆంధ్రులు చాలా శక్తివంతులైన ప్రజలు, వారికి ఎన్నో అందమైన గ్రామాలున్నాయి, చుట్టూ గోడలు బురుజులు గల పట్టణాలు 30కి పైన. ఆంధ్ర రాజులకు 1000 ఏనుగులు, 2000 గుర్రాలు, 1,00,000 సైనికులు అని కండవెల్లి లక్ష్మీరంజనం గారు ఒక వ్యాసంలో పేరు. వారి అభిప్రాయాలు మరికొన్నిటిని ఈ క్రింద పొందుపరుస్తారు. పరిపాలనా దక్షతలో ఆంధ్రుడు ఎవ్వరికీ తీసిపో. మహమ్మదీయ దాడులను ఎదుర్కోవటానికి విజయనగర సంస్థానం ఏర్పడి, విజయనగర ప్రభువులు కర్ణాటకులతో చెయ్యి కలిపి ధర్మరక్షణకు ఎంతో తోడ్పడు. అలాగే కాకతీయ రెడ్డి రాజులు దేశంలో ధర్మ సంస్థాపన, శాంతి భద్రతలకు గొప్ప దోహదం చేసి, దీన్ని బట్టి ఆంధ్రులు ఐకమత్యంతో మెలిగి ఎలాంటి విజయాలనైనా సాధించగలరని సత్యం స్పష్టమే. అంతేకాదు, ఇతర ప్రాంతాల వాళ్ళకి అవసరమైన ఆదర్శాలను అందించి అన్నింటా అగ్రతాంబూలం అందుకోగల. విజయనగర ప్రభువుల నుంచి శివాజీ తనకు అవసరమైన ఆదర్శాలను అందుకున్నాడు అనేది మనం మర్చిపోరాని విషయం. మనకు ఉరుపులు లేవు, విరుపులు రావు. మనది అద్భుత చరిత్ర, అపూర్వ చరిత్ర అని మురిసిపోయారు మనందరి తరఫున రావూరు వెంకట సత్యనారాయణ గారు. శాస్త్రాల విషయం ఆలోచిద్దాం. మనం ఏ శాస్త్రంలో వెనకబడ్డాం? ఆపస్తంభుడు మనకి న్యాయశాస్త్రంతో పాటు శిల్ప సూత్రాలు కూడా అందించాడుగా. దీని ద్వారా భారతదేశానికి అమూల్యమైన గణిత శాస్త్రం అందిందిగా. ఆయన ఆంధ్ర యోగేగా, మనవాడు కాదని ఎవరంటారు? ఎవరాయన అందించిన గౌరవాన్ని పంచుకోకుండా ఉంటారండి అంటున్నారు. భవభూతి ఆంధ్రుడంటారు కొంత. ప్రఖ్యాత నాటకకర్త బౌద్ధ మతాచార్యుడు అయిన జ్ఞాగాచార్యుడు ఆంధ్రలో నివసించి తన విజ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపజేసి కాళిదాసు మహాకావ్యాలకు రసవత్తరమైన వ్యాఖ్యలు రచించి సాటిలేని విమర్శక చక్రవర్తి అనిపించుకున్న మల్లినాథ సూరి మనవాడేగా, తెలంగాణ బిడ్డ. మల్లినాథుల్ని తలపకుండా కాళిదాసు కావ్యాలు పఠించగల వాళ్ళు ఎవరైనా ఉంటారా? మల్లినాథుడు మావాడు అనుకొని ఆంధ్రుడు ఎక్కడుంటారండి? సంస్కృత భాషా పోషణలు, కావ్య రచనలు ఆంధ్రుడు ఎంత మాత్రం తీసిపో. మన రెడ్డి రాజులు కాటయవేమన, కుమరగిరి, పెద్దకు కదకోమటి వేమారెడ్డి,
ప్రభృతులు, వెలమరాజులు, సింధు భూపాల ప్రభృతులు సంస్కృత రచనలలో సిద్ధార్థులు కదా. విశ్వనాథుడు, పండితరాయ జగన్నాథుడు సంస్కృత రచనలో పేరెన్నికగన్న మహాంధ్ర పండితులు కదా. వీరి ఇరువురిని షాజహాన్, దారాషుకోరు గౌరవించి పోషించలేదా? అలాగే మన తరాల వాళ్ళకి తరిగిపోని కీర్తిని ఆర్జించిన ఈ మహనీయుని తలుచుకున్నప్పుడు మరుపురాని బాంధవ ముద్ర మనలో మేల్కొనదా? మన హృదయాలన్నీ ఒక శృతిలో మేళవించవా? మనకు పొరుపులు లేవు, విరుపులు రావు, మనది తెలుగు జాతి వెలుగు జాతి. శిల్పం విషయం ఆలోచిద్దాం. ఆంధ్రుడు ప్రదర్శించిన కళా కౌశలం అత్యద్భుతం. మన శిల్పులు అజరామరమైన చిత్రకళా వైదగ్ధ్యాన్ని వెల్లడించి అమరత్వాన్ని అందుకు. బౌద్ధమతం ప్రబలిన శాతవాహనుల కాలంలో కొండలు తొలిచి అద్భుతమైన ఆరామాలు సృష్టించటానికి పూనుకున్నారు మన శిల్పులు. రాజులు, ధనవంతులు వారికి తగినంత ప్రోత్సాహం. కన్హేరీలలో గల ఆరామాల సౌందర్యం అమరులను కూడా అలరించగలదు అంట. మధ్య భారతంలో సాంచీ స్తూపం ఆంధ్ర శిల్పుల కళా వైదగ్ధ్యానికి ఆనవం అని చెప్పుకుంటే ఎంత గర్వం పడతామని. అలాగే అమరావతి, భట్టిప్రోడ్, నాగార్జునకొండ ఇవన్నీ ఆ శిల్పుల అష్టోక ప్రతిభా విశేషాలని తలచినప్పుడు ముక్కోటి ఆంధ్రుల హృదయ తంతుడు ఒక్కటిగా మ్రోగి మంగళగీతంగా మారిపోవు. కాకతీయుల కాలంలో శిల్ప సంపద వెన్నెల వానే కురిసింది కదా. గుడుల సౌందర్య దేవతను ఆరాధించాయి కదా. మనస్సులో మిదిలే స్వర్ణ స్వప్నాలు శిలలపై కురిపించి లోకాన్ని మురిపించిన మహాశిల్పులెందరో ఆ కాలంలో ముందుకొచ్చి నిలబడ్డారు కదా. ఈ నల్లని రాళ్ళలో ఏ పువ్వులు పూచెనో, ఈ బండల మాటున ఏ హృదయం దాగిన ఏదో నారాయణ రెడ్డి గారి పాట. ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను అని ఇంతకాలం తర్వాత మన నారాయణ రెడ్డి వాటి సౌన్నత్యాన్ని పై గేయంలో చొప్పించి ఆ మహాశిల్పులకు జోహారు అందజేశాడు. మన అందరి గుండెల్లో ఆ మధుర భావన కలిగాడు కదా. ఓరుగల్లులోని స్వయంభూ ఆలయం, హనుమకొండలోని 1000 స్తంభాల మండపం, నాట్యశాస్త్రాన్ని రాతి ఆకుల పైన రమ్యంగా చిత్రించింది రామప్ప గుడి మరపురాని అద్భుత కళా విశేషాలు. అటు హంపి, విజయనగర శిథిలాలలో ఆంధ్రుల శిల్పకళా విభూతి ఇప్పటికీ అనల్ప సౌందర్యాన్ని వెలిబుచ్చుతూనే ఉంటుంది. జీర్ణమైపోతున్న ఆ సంపదలను చూచి ద్రవించి ఏడ్చినవి కొడాలి సుబ్బారావు గారి గుండె. ఆ శిథిలాల కార్య నీరాజనం అందించారు కొడాలి సుబ్బారావు. అంతవరకు దేనికండి? అఖిల ప్రపంచ ఖ్యాతి గడించిన అజంతా గుహల శిల్ప సౌభాగ్యాన్ని కారకులెవరు? ఆంధ్రులే. మనది అద్భుత చరిత్ర, అపూర్వ చరిత్ర. మనకు పొరుపులు లేవు, మనకు విరుపులు రావు. మాచర్ల శిల్పాలు, కొండపల్లి బొమ్మలు, లేపాక్షి అద్భుత శిల్పాలు వేటిని తలచిన మన మనస్సులు వెన్నెల దారాలతో ముళ్ళు వేసుకుంటాయి.
ఆంధ్రమాతకు ఎనలేని భక్తితో ఏటి కోళ్ళు అంటే నమస్సులు అందిస్తాయి కదా. ఉల్లాసంబున మతృసేవ పై పై ఉర్రూతలు గంగ నా పల్లి పక్కన దిగ్దిగంతర తలీ పశ్యంత వెంగీ భువిన్ చల్లుండు ఆంధ్ర మహోద్యమ ప్రథమ పూజా పుష్పము ప్రేమ పుండ్రాళ్ళన్ కట్టుడు యావదాంధ జననం గానంబు నాపై హితుల్ అని ఆచార్య రాయప్రోలు అందించిన అమృత సందేశాలు మననం చేసుకుందాం. ప్రేమ పుంద్రాళ్ళం మనసులన్నిటికీ మూట కట్టుకొని మనకు పొరుపులు లేవు, మనకు విరుపులు రావు. తర్వాత ఇంకొక వ్యాసం. ఎరా డింగిరి ఎన్నాళ్ళు దక్కున్నావేరా. పాతాళ భైరవికి సినిమాకి 60 ఏళ్ళు నిండిన సందర్భంగా డింగిరికి అప్పుడే 60 ఏళ్ళు నిండాయా అని ఒక వ్యాసం రాశాను నేను సరదాగా. ఎరా డింగిరి ఎన్నాళ్ళు దాక్కున్నావేరా. అందమైన పిల్లల్ని కాని వారిని కన్న తల్లిదండ్రుల్ని కాని ఎదుట వాళ్ళు పొగడటం మంచిది కాదు. అందువల్ల దృష్టి ఏర్పడుతుందని మన వాళ్ళ నమ్మకం. అందువల్ల పూర్వం చిన్నపిల్లల్ని బయటకు తీసుకొచ్చేవాళ్ళు, బాలింతరాళ్ళని కూడా అంతే. ఏ చుట్టమో పక్కమో రావటం అనేది మామూలు విషయం. అలాంటి సందర్భాలలో పిల్లల్ని తల్లుల్ని దాచటం సాధ్యం కాని పని. కానీ ఆ వచ్చిన వారు చూసి చూడనట్లుగా ఉంటే ఎంతో మేలు చేసినట్టు. అలా కాకుండా వచ్చి రావటంతోనే పొగడ్తలు ప్రారంభిస్తే ఇక చెప్పక్కర్లా ఆ దిష్టి సంగతి. ఒకరింట్లో పిల్లవాడు పుడతాడనుకోండి, ఆ శిశువుని వెంటనే చూడటం పడని బంధువులు ఏడాది దాకా వస్తూనే ఉంటారు. వచ్చి రావటంతో ఎక్కడా బాబు, ఏ గదిలో ఉన్నాడు, పాకుతున్నాడా, పక్కపక్కలాడుతున్నా అంటూ పక్కపక్కలాడుతున్నాడా అంటూ వాళ్ళున్న తోటికి పరిగెత్తడం మామూలుగా ప్రతి ఇంట్లో జరిగే విషయం. వాడిని చూడగానే అరేరే ఇంత బాగున్నదనుకోలేదే, ఎరా మర్ఫీ, ఎరా డింగ్రీ, మాకు కనిపించకుండా ఎన్నాళ్ళు దాక్కున్నావురా, ఆ బుగ్గలేరా, మళ్ళీ వాటిల్లో సొట్టలా, ఓహో చాలా దాకా ఉందే బేరం అంటుంది ఒక ఇళ్ళ. ఉండు, నీకో రంగు బని తెచ్చా, తొడిగి వదిలి పెడతా అంటుంది. అది తొడిగి సరిగ్గా సరిపోయిందిరా నాన్న, పొడవవుతుందనుకున్నా సరిగ్గా సరిపోయింది అనడం, దగ్గర ఉన్న తల్లి మనసు గతుక్కుమనడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడతోనన్నా ఊరుకోడు. వేషావులే రంగుల బని క్రికెట్ ఆటగాడు బయలుదేరాడు, భారత్ క్రికెట్ జట్టులో చేరతాడు అని వాడంతా ఏడుస్తున్నా వదలకుండా కుదిపి తమ మనస్సు మెదుపుకోవటం ప్రారంభిస్తారు. అలా ఇళ్లకు వచ్చిన వాళ్ళు ఒకరిని గురించి పొగడటం చాలా తప్పని, దానివల్ల దోషం ఏర్పడుతుందని మన పెద్దల అత్యంత విశ్వాసం. పిల్లల విషయంలో అయితే ఈ దోషం మరీ ఎక్కువ. రాత్రిపూట పిల్లవాడు పోరు పెట్టి ఏడుస్తుంటే ఎవరికంటి మహాత్యంరా నాయనా ఇంత ఏడుస్తున్నావు అని తల్లులు, అమ్మమ్మలు, బామ్మలు విచారపడి ఉప్పు మిరపకాయలు తీసి పోస్తూ ఉండటం మామూలు. దాదాపు నాకు 50 ఏళ్ళు వచ్చేదాకా మా అమ్మ నన్ను ఎప్పుడూ ఏదో రకంగా నాకు దిష్టి తీస్తూ ఉండేది, నాకు బాగా జ్ఞాపకం. కొందరు మగవాళ్ళు కూడా ఇంటికి రాగానే పిల్లల్ని గురించి రిమార్కులు చేస్తూ ఉంటారు. మొన్న మా ఇంటికి ఒక బంధువు వచ్చారు. రాగానే మా మనవణ్ణి చూసి కొంచెం ఇదిగాడే, నేను చెప్పింది కరెక్టేనా అన్నాడు. ఏడ్చినట్టే ఉంది నీ పరిశోధన. 3 ఏళ్ల తర్వాత వచ్చి చూస్తే పిల్లలు ఎదగర్రా, పైగా నేను చెప్పింది కరెక్టేనా అంటాడేమిటి వీడు అనిపించి. తర్వాత అన్న, మీ కళ్ళు కరెక్ట్గా ఉన్నాయి, చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు
అని ఆయన తనేదో గొప్ప సత్యం చెప్పినట్టు సంబరాలు పడ్డారు. వాడిని నిరాశపరచకూడదు. కొందరు పిల్లలు నెలలు వచ్చేటప్పటికే కొంచెం ఉడు చేస్తారు. అలాంటి వాళ్ళ మీద కళ్ళ ప్రభావం ఎంతగానో పోని చూసి ఊరుకుంటారా? ఎలా బొండాం, ఎలా శాండో అని వాళ్ళు వెంటబడతారు. ప్రబుద్ధులు కొందరు ఆ పిల్లవాడి 2 చేతులు పట్టుకొని కింగ్ కాంగ్తో యుద్ధం చేస్తారా అని అరుస్తారు. వచ్చిన చుట్టం ఎంత దగ్గరి వాడైనా అలా మాట్లాడుతుంటే తల్లిదండ్రుల మనస్సులు చెవుక్కు పలకమంటాయి. అలాంటి సమయంలో ఆ వ్యక్తి చూపులు మరల్చాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ అతగాడు ఉండండి, కొంచెం సేపు కుస్తీ పట్టనివ్వండి, అసలు వచ్చిందే దీనికి గొప్ప కుస్తీ పోటీ, 2 ప్రఖ్యాత ఛాంపియన్ల మధ్య ప్రసిద్ధ ప్రదర్శనం అంటూ వాగుతూనే ఉంటారు. మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు అంటున్నారు ఎవరు? రావురు వారు. ఆయనకు ఆడపిల్ల మగపిల్లాడు పుట్టారు. పైగా అందంగా కూడా ఉంది. అందుకని వాళ్ళని ప్రతి వాళ్లకు చూపించాలని ఆ దురద అంటారు ఒక పడుతూ ఉంటారు. కనిపించిన వాడినల్లా కాఫీకో భోజనానికో ఇంటికి పిలుస్తారు. అవకాశం తీసుకొని మా పిల్లలు చూశారా, దొరబిడ్డలండి, రాయల్స్ అంతా ఎంతో మంది వచ్చి చూసి మెచ్చుకుంటూ ఉంటారండోయ్. పెద్దవాళ్ళైతే వాళ్ళ ముందు స్టార్స్ కూడా పనికిరారు అని తెగ పంపు కొడుతూ ఉంటారు. మా అమ్మాయి నవ్వు చూడండి, వండర్ఫుల్, మా వాడి నడక గ్రేస్ఫుల్ అని వెనక నుండి కామెంట్ చేస్తూ. నిజానికి వాళ్ళు అందంగా ఉంటారు కనుక అలా పొగడటం అసహ్యం వెయ్యదు, కానీ అదో రకం వెర్రి అనిపిస్తుంది. ఆ ముద్దులన్నీ చాటుగా చూపించుకోవాలి, భార్యతో చెప్పుకొని సమిష్టిగా సంతోషించాలి. కానీ అందరినీ పిలిచి అలా వేదాం పాట పాడటం ఏమంత మంచిదే అంటున్నారు రావు. అలాంటి సందర్భాలలో ఆయన దిష్టి ఎదుటి వాళ్ళ దిష్టి ఒక్కసారి వాళ్లకు తగిలే ప్రమాదం ఉన్నదన్న విషయం ఆ బుద్ధిమంతుడు తెలుసుకోలేడు, గ్రహించడు. అసలు ఈ రోజుల్లో పిల్లలకి దిష్టి కొడుతుందని భయం ఉండడం లేదు ఎవరి. పూర్వం పురిట్లో వెన్నెమ్మ కొడుతుందనే భయంతో ఆ 11 రోజులు రాత్రింబగళ్ళు ఎవరో ఒకళ్ళు బ్రాహ్మడి కూతురు మాదిగాడి పెళ్ళం అంటూ ఉండేవాడు. బ్రాహ్మడి కూతురు మాదిగాడి పెళ్ళం. ఇప్పుడు వెన్నెమ్మ సామెతలో మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు బస్తీలలో సగం పైగా పురులు ఆసుపత్రిలోనే. అనర్థమ్మల స్తోత్రం తప్ప వెన్నెమ్మల మాట కండి. 3వ రోజు దగ్గర నుంచి కారపొడి ఇడ్లీ తప్ప కూరకు కట్టెకారం ఎక్కడుంది? చల్లటి గాలి కోసం ఫ్యాన్ వేసుకొని నిద్రపోవటమే కానీ చెవుల్లో వెల్లుల్లిపాయలు పెట్టుకోవటం ఎక్కడుంది? పిల్లలు పుట్టిన గంట తర్వాత నుంచి కాసిన చక్కెర నీటి తొక్కలు తాగించటమే కానీ మక్కువతో మాతృమూర్తి క్షీరం తాగించే అవకాశం కూడా క్రమంగా సన్నగిల్లిపోతుంది. పూర్వం చంటి వాళ్లకు 5-6 నెలలు వచ్చేదాకా ఎక్కడికి బయలుదేరే వాళ్ళు కాదు. ఆడపిల్లలు పురిటికి వెళితే అటు ఇటు లెక్క చూస్తే ఏడాది దగ్గరగా గడిచే. చంటి పిల్లతో ఏం చేసుకుంటుంది అని దిగులు పడుతూనే ఉండే. అంటే పిల్లలకు ఎంత రక్షణ పోషణ కావాలో అని వాళ్ళ తాత్పర్యం. ఇప్పుడేముంది, ఒకవేళ పొలిటికి వచ్చిన నెల లోపలే ఢిల్లీపై రైలు పెట్టెలు ఉయ్యాల తొట్టి పెట్టుకొని రయ్యమని వెళ్ళిపోవటమే. వెళ్ళిన తర్వాత మాత్రం ఇళ్లలో ఉండనిస్తున్నారా? ఎక్కడికి పడితే అక్కడికి రబ్బరు బొమ్మల్లాగా కుర్చీలున్నాయిగా తోసుకునేది, వాటిలో ఎగరేస్తూ తీసుకుపో. భార్యాభర్తల ప్రయాణాలకు ఈ రోజుల్లో స్కూటర్లు అనుకూలమైన వాహనాలు. 3వ నెల గుడ్డును కూడా వెనక కూర్చున్న ముద్దరాలు తన ఒళ్ళో పడుకోబెట్టి హాయ్ మా పాపాయ్ అంటూ పురజనులకు ఉచిత ప్రదర్శనలిస్తూ ఉత్సాహంగా స్కూటర్ల మీద ఊరేగుతున్నారు ఎంతోమంది. కొని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంత ఉప్పు దిస్తన్నా తీస్తారా? అస్సలు అలవాటే ఉంది. పైగా చెబితే హాస్యం చేస్తారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఒక అత్తగారు అంది,
మా కోడలికి ఊరికే కూరల్లో ఉప్పు వేయటానికే బద్ధకం, ఉడికే కూరల్లో ఉప్పు వేయటమే బద్ధకం, ఇంకా పిల్లాడికి ఉప్పేం దిష్టి తీస్తుందండి అందట. ఈ దృష్టి దోషం అనేది పెద్దవాళ్ళకు కూడా ఉంటుందని పూర్వకాలపు వాళ్ళ నమ్మకం. మేమెరుగున్న ఒక గృహిణికి దిష్టి అంటే ఎంతో భయం. భర్త సాయంత్రం కూడా కొంచెం తెల్లటి బట్టలు కట్టుకొని ఏ బజారు వెళ్ళి ఆయన ఎంత పొద్దుపోయి వచ్చినా సరే కుంపటి ఆర్పకుండా అలాగే ఉంచేది దిష్టి తెయ్య. నేను మా తమ్ముడు మా చిన్నతనాలు అంటే దాదాపుగా ఎస్ఎల్సి చదివేదాకా, ఇంటర్ కూడా అనుకుంటా, ఒకే రకమైన బట్టలు, ఇద్దరు రంగు బట్టలు ఒకటిగానే ఉంటాయి, ప్యాంటు షర్టు. మాకు ఎదురుగా మా సందు దాటి బజార్లోకి రాగానే మా ఇంటి ఎదురుగా సూరి శోభనాచలపతి గారు అని ఉండేవాడు. ఆయన ఒక కన్ను గుడ్డి ఇలా చూస్తూ ఉండేవాడు. కానీ చాలా మంచి హృదయం వాడు, స్వాతంత్ర సమరయోధుడు. తన ఇంట్లో మాదిగ వాళ్ళకు కూడా భోజనాలు పెట్టినటువంటి ఒక గొప్ప సంస్కారవాదే. ఆయన మమ్మల్ని చూసి ఇలా ఒరే నాయన్ నాయన్ నాయన్, ఇదే మా ఒరే నాయన్ నాయన్ నాయన్, ఇలా ఇద్దరు ఒకే డ్రెస్ వేళ్లకు వేసుకొని వెళ్ళకండిరా, ఊరిలో వాళ్ళ దృష్టి మంచిది కాదు, నా మాట చెప్తున్నా, నా మాట వినండిరా నాయనా అనేవాడు. సరే అని వెళ్ళేవాడు, మళ్ళా మామూలుగా మా పని. అట్లా కొంతమంది పెద్దలు అలా. ఏ బంధువులో వచ్చి ఏమిటికి ఇంకా కుంపటి ఉంచావు అని అడిగితే నేతి గిన్నె కలగబెడదామని ఆయనకు పేరు నెయ్యి అంటే ఇష్టం ఉండదని బుంకేదన్నమాట. ఇప్పుడు దిష్టి తీయడం అనేది సరసాల్లో తప్ప సంసారాల్లో తక్కువైపోయి ఏ మరదలు బావగారితో మాట్లాడుతూ దిష్టి కొడుతుందనా దక్కుంటున్నారు, పోనీ ఓ వీసెడు లడ్డూడు దిగదుడుచుకొని ఇలా పొయ్యండి అంటూ ఉంటారు. ఆ జోక్కు విసిరి బర్త్డే కేక్ కోసినంత కులుకు ప్రదర్శిస్తారు. మొత్తం మీద దిష్టి తీయడం అనే పాత ఆచారం ఈ ఆధునిక యుగంలో అంతరించిపోతోంది చాలా వరకు అని బాధపడ్డారు రావూరు బాబు. ఇంకొకటి, భార్య అంటే అభిసారిక, అది ప్రశ్న, దాని క్వశ్చన్. అదే ఈ వ్యాసం. మాటల్లో అనేక రకాలు. కొందరికి అతి కటువుగా మాట్లాడటం తెలుసు. ఎదుట హృదయం ఎంత నొచ్చుకుంటుందో, ఆ మాట ఎంత లోతుగా గుండెల్లో గుచ్చుకుంటుందో ఆలోచించడం వాళ్ళ పని కాదు. అలాంటి మాటల్ని పోటు మాటలు అంటారు, సూటిపోటు. ఈ పద్ధతి మాటలు మన పురాణ ఇతిహాసాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయంటారు రావులు. ఉదాహరణలు అనేకం చెప్పరు. ఖడ్గతిక్కన యుద్ధం నుంచి పారిపోయి వచ్చిన భార్య పలికిన పలుకులు పోటు మాటల్లో అతి వాడివిగా చెప్పుకున్నారు. మహాభారతంలో కూడా పోటు మాటలు చాలా కనిపి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. 17వ రోజున కర్ణుడు యుధిష్ఠరుణ్ణి బెదర వెళ్తి వదిలాడు. కర్ణుడు కుంతికి వాగ్దానం చేశాడు, ఒక్క అర్జునుణ్ణి తప్ప ఎవరిని చంపడు. అందుచేత ధర్మరాజును చంపకుండా చావమోది వదిలాడు. పాపం ధర్మరాజు తల ప్రాణం తోక్కొచ్చి యుద్ధభూమి నుంచి పారిపోయి రావాల్సి. పరాభవంతో అలా పలాయనం చిత్తగించిన ధర్మరాజు ఎక్కడలేని కోపం ఎవరి మీద? అర్జునుడి మీద. ఆగ్రహావేశంతో, అర్జున, చేత కాకపోతే ఆ గాంధీవం ఎవరికైనా ఇచ్చి కూర్చోవయ్యా, వారన్నా సక్రమంగా ఉపయోగించి నన్ను రక్షించేవాడు, దాన్ని గౌరవాన్ని ఎందుకు పాడు చేస్తావురా అంటూ పోటు మాటలు పలికారు. పోటు మాటలు ఎంత వారినైనా క్రోధావేశుని చేస్తారు. అర్జునుడికి అన్నగారంటే విపరీతమైన వల్లమాలిన భక్తి గౌరవం. కానీ పోటు మాటల అదంతా మర్చి తిరిగి ఆయన్ని దూషించటం ప్రారంభించి చివరికి కత్తి కూడా తీశారు. అన్నగారిని వధించబోయి పక్కన చక్కని కృష్ణుడు నాడు కనుక సరిపోయి. ఏమిటి అర్జున, ఏం చేయబోతున్నావు? ఆయన అన్న మహానుభావుడు అని జ్ఞాపకం. నా గాంధీవాన్ని అగౌరవపరిచిన వాళ్ళను
వధిస్తానని శపథం చేశాను బాబా ఎప్పుడో అన్నారు. అయితే మాత్రం అన్నగారిని చంపుతావా? పెద్దలను అవమానించడం, దూషించడం, వాళ్ళని హత్య చేసిన దాంతో సమానం అని దాన్ని తోసేశారు అని కృష్ణుడు ధర్మ నిర్వచనం చెప్పేశాడు. అది విన్న తర్వాత పార్థుడు కత్తిని అన్నలు దూషించడం ప్రారంభించాడు. అసలు నువ్వు నన్ను గురించి మాట్లాడటానికి అర్హత ఏమిటయా? నువ్వు యుద్ధం నుంచి పారిపోయి వచ్చిన పిరికివాడు. ధీరువులకు వీరుల్ని గురించి ఎలాంటి మాట అంటానికి హక్కు కాని అవకాశాలు లేవు అని పార్థుడు అన్నను చిన్నబుచ్చి దాని ద్వారా చంపినటువంటిగా చంపుదామనుకున్న కోపాన్ని నెరవేర్చుకొని మనశ్శాంతి పొందాడు. చివరికి పశ్చాత్తాపంతో అన్నగారి కాళ్ళ మీద పడ్డాడు. అది మామూలు. తర్వాత కొంత ఉంది. రాజకీయ రంగంలో ఎత్తి పొడుపులకు అవకాశాలు చాలా వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు అలాంటి ఎత్తి పొడుపులకు లోనవుతూనే ఉంటాయి. మీరు మీ విధులు సక్రమంగా నిర్వహించకలేకపోతే మీ పదవులకు సలాం కొట్టి బయటికి రండి అని మంత్రుల్ని ఇతర ప్రతిపక్షాల వాడు ఎత్తి పొడుస్తూనే ఉంటారు నిత్యం శాసనసభల్లో బయట. ఏమిటి మీరు చేసిన సేవ? ఇదేనా మాకు తోవ? ఇదేనా మీ నిర్వాహకం అని చాలా సందర్భాల్లో కోపం కొద్దీ ఊగిపోతారు. సభ్యులు, వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. వీటిలో కావాలంటే సవాళ్లు కొరుకు కుదరక తొక్కే పరవడు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఓటు మాటలకు మెచ్చుకోవడం అనేది రాజకీయాల్లో అరుదైపోయింది. ఆ మాటకే అర్థం లేని మాటలు అనుకొని ఊరుకోవడం తప్పదు చాలా సందర్భం. ఓటు మాటలు హృదయాన్ని గాయపెట్టడం, దాని ద్వారా కొంత చేటు తేవటం సహజం. నిత్య జీవితంలో ఓటు మాటలు తరచూ వింటూ ఉంటాం. దుర్యోధనుడు మడుగులో దాక్కున్నప్పుడు భీముడు ధర్మరాజు విపరీతంగా పోటు మాటలాడి వాడి పౌరుషాన్ని రెగ్గొట్టే వాడు బయటకు వచ్చి చచ్చాడు. తరచూ వింటూ ఉంటాం. వాటి ప్రభావం కూడా చాలా సందర్భాల్లో పోటు మాటలు ఎదుటి వ్యక్తిలో చైతన్యం కల్పించటానికి, కార్యసూర్యుని చెయ్యటానికి ఉపయోగపడ. నిరుద్యోగి అయిన భర్తను సంపాదన పరుణ్ణిగా చేయటం కోసం భార్య ఎన్నో పోటు మాటలు ముప్పూటలా గుండెల్లో పొడిచి వేస్తూనే ఉంది. అది ధర్మం కాదని తెలిసి కూడా కార్యదక్షుణ్ణి చేయటం కోసం ఆపద్ధర్మంగా ఆమె వినియోగించే ఆయుధంగా భావిస్తుంది పాపమాయిల. ఎన్ని పోటు మాటలు పడికినా గేటు దాటిని లేని ఘటాలు కొన్ని ఉంటాయి. తమ అసక్తతను జటాజూటంలో వేసుకొని పోటు మాటల్ని అందులో నెలపొడుపుగా అలంకరించుకోగల శిల్పం వాళ్ళలో ఉంటుంది. స్వార్జితం, పిత్రార్జితం రెండూ లేని ఒక గృహస్థు భార్యను పిలిచి, ఇందాకటి నుంచి వంటిలోనే కూర్చున్నావు, ఏం చేస్తున్నావేమిటి అంటే, అయ్యో ఏం చేస్తున్నానో తెలియదు, నీకు తెలుసుననుకున్నా, మీరు నా వంటి నిండా దిగేసిన బంగారం కరిగిస్తున్నా, మొసలితనం వచ్చింది కదండి, మొయ్యలేక ముద్ద చేసి దాచుకొందామని అంటూ ఆవిడ ఎంతో విరుపుగా మాట. బంగారం మీద నీకు అంత మోజుంటే చెంచి లోయలో బందిపోటు చేసుకోవలసిందే. వాడిని చేసుకుంటే నీకు ఈ కోరిక తీరేది. తెలివి తక్కువ వల్ల వచ్చి ఈ సాంబశివరావుని చేసుకున్నారు. వాడైతే బంగారు రేకుతో ఒళ్ళంతా తాపడం చేశాడు. తాగి వచ్చి వాడు తన్నినా ఒళ్ళు కంగుమంటూ ఉండేది అని ఆయన చమత్కార పూర్వకంగా సమాధానం చెబుతూ ఉండేవాడు. మగవాళ్ళు చాలా సందర్భాలు ఆడవాళ్లను పోటు మాటలతో వేధిస్తూ ఉంటారు. ఒక కన్ను మెల్లగా ఉంటేనే మేనకననుకుంటున్నావే నువ్వు, అది కూడా సరిగ్గా ఉంటే ఇంకేమనుకునేదానివు అంటూ ఉంటాడు. భగవంతుడు కల్పించిన లోపాన్ని గురించి ఎత్తిపోయటం, హేళన చేయటం,
కత్తిపోటుల కన్నా తీవ్రమైన గాయాలు కనిపిస్తాయని, అనవసరంగా అసూయా బీజాలు వెదజల్లి మొలిపిస్తాయని తెలియదు పాపం ఆ పురుష శ్రేష్ఠులకు అంటారు రఘురు. 10-15 సంవత్సరాలుగా కాపురం చేస్తూ భార్య చేతి వంట కండలు పెంచుకుంటూ ఉన్న పురుషుడే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు భార్య వంటను గురించి ఇలా ప్రారంభిస్తారు. వంట రుచి చూడాలంటే మా ఇంట్లో చూడాలండి, కూర వండితే అది కాకరకాయో వంకాయో తెలియదు. మా ఆవిడ వండి అంతగా మారిపోతుంది పాకం, మారిపోతుంది పాకం. బియ్యంలో అనేక రకాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసు, కానీ అన్నంలో అది ఏమేమీ కనిపెట్టాం అంటూ ప్రారంభిస్తాం. మా అమ్మగారు వంట చేసేటప్పుడు మా నాన్నగారు అందులో కొన్ని అడుగున సబ్బు బిళ్ళలాగా వచ్చి, కొన్నేమో ఉడికి ఉడకగా మెతుకగా. మా నాన్న పచామ్యన్నం చతుర్విధం అని అంటేవాడు. మేమంతా నవ్వుతున్నాం, సిగ్గులేక నవ్వడం అంతే, అంతకంటే. పరాయి వాళ్ళ ఎదుట అలా భక్త విసిరే పోటు మాటలు భరిస్తూ ఎన్ని మాటలన్నా ఎలా వంచిన తాను తరించటానికి అవతరించిన మహానుభావుడు ఆయనే కదా అనే ఆనందంతో పాపం ఆ ఇల్లాలు సేవ చేస్తూ ఉండాలి కలికాలం. వెనకటికి ఒక సోమయాజుడు గారు భార్యను పరాయి వాళ్ళ ఎదుట ఇలాగే పోటు మాటలతో బాధ పెట్టేవాడు. చాలా కాలం ఆవిడ సహించింది, ఓర్పు వహించి. చివరికి ఒక రోజున ఆవిడకు ఓర్పు నశించి తెగించి అతిథి వెళ్ళిన తర్వాత ఆయన్ని పిలిచి, ఏమిటి ఆయన ఎదుట అలా పల్లడించారు? వయసుకున్న భార్య మీద అభిమానం ఉండక్కల్లా భార్య అంటే అధిసారకు అనుకున్నారా? నాటకంలో భూమిక అనుకున్నారా? అందిట. ఆ మాటలకు ఆ పండితోత్తముడు పోటు మాటలు అనుకున్నావా? పొలయలుక కల్పించటం కోసం అలా అంటూ ఉంటాను అన్నాడు. దానికి ఆవిడ ఇలా సమాధానం చెప్పిందట నిక్కచ్చిగా, భర్తవు కదా అని ఇంతకాలం సహించా, ఇవి పొల అలుకలు గెల అలుకలు అంటే పిల్లక ఊడిపోతుంది, జాగ్రత్త అంది. ఆమెకు వచ్చిన ఆ కోపానికి ఆయన నిప్పు సూచిన ఎలుగుబంటిలా ఎగిరి అవతల పడిపోయి పారిపోయాడు. ఇవాళ చివరిది దిండు క్రింద చుట్ట. కాల పరిస్థితులు ఎలా ఉన్నా, సంసారం ఎలాంటి స్థితిలో ఉన్నా కొందరు వ్యక్తులు నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకుంటారు. అలాంటి వాళ్ళు 100కి 1 ఉండటం గొప్ప. మా బంధువుల్లో ఒక ఆవిడ ఎవరైనా కనిపించగా ముందుగా నవ్వుతుంది, గుక్క తిప్పుకోకుండా. చివరగా నా నవ్వు పాడుగాను, ఏమిటి ఇంతసేపు నవ్వాను అని ఆవిడే అనుకోండి. నీ నవ్వు పాడు కావడం ఎందుకమ్మా? ఈ రోజుల్లో ఆ మాత్రం నవ్వుతున్నావు, నిన్ను చూస్తే మాకెంతో ఆనందంగా ఉంది అని ఎవరైనా అంటే, ఏమిటో నాయనా నాకు అలా వచ్చి పడుతుంది నవ్వు. పోనీ నువ్వు వచ్చావు కదా, పలకరిద్దాం, యోగక్షేమాలు అడుగుదాం అనిపిస్తుంది. కానీ ఇంతలో ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో ఆ నవ్వు వచ్చి పడు. ఏం అనుకోకు నాయనా అని బతిమాడుతుంది పాపం. నవ్వుతున్న వాళ్లను కలుసుకోవటానికి 4 మైళ్ళైనా పరిగెత్తమని శాస్త్రం ఉంది. మీరు నవ్వుతూ కనిపించడం నిజంగా మాకు వరం లాంటిది. ఆంటీ ఇవాడైతే ఆంటీ, అప్పుడైతే అత్తగారు, బయనో, బావ, అక్క, వదినో అని. మీ దోటి వాళ్ళు అలా అంటారు కొందరు. నా నవ్వు చూసి దీనికి ఏదో పిచ్చి దయ్యం పట్టింది, వేప చెట్టు కట్టేసి కొట్టడం అవసరం అంటారు కొందరు అనేది. అలా కొందరు తమకు తెలియకుండా నవ్వుతూ ఉంటారు. వెనక జన్మలో చేసుకున్న పుణ్యం అది అనిపిస్తుంది. కొందరికి వెనకటి విషయాలు జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటూ కారణం చెప్పకుండానే గంట సేపు నవ్వేస్తారు. తర్వాత ఒకసారి ఏం జరిగిందనుకున్నావు అని మళ్ళీ నవ్వులో పడిపోతారు. చివరికి కొంచెం నవ్వు ఆపుకొని పిచ్చిమండా కొడుకు అంటారు.
ఎవడా పిచ్చిమండా కొడుకు ఏం చేశాడని ప్రశ్నిస్తే మరింత నవ్వుతారు కానీ జవాబు చెప్పరు. మనం నవ్వినంతసేపు మౌనంగా ఉంటే కొంతసేపటి తెప్పరిల్లి వెనకటి వృత్తాంతం చెబుతారు. ఎంత అనుభవంతో ఆయన రాశారో చూడాలి. మా అక్కయ్య బాబుగారు వట్టి మతిమరుపు మనిషి అండి. ఎన్నో పరధ్యాన పనులు చేసేవాడు. ఒకసారి చుట్టకాలుతూ పెట్టె తీసి 10 రూపాయలు తీసుకొని బజారు వెళుతూ తాళం చెవులు దిండు కింద పెడదామనుకొని చుట్ట పెట్టి వెళ్ళిపోయాడు. మా అక్కయ్య తోడికోడలు తలంటి పోసుకొని గదిలోకి వచ్చేసరికి దిండులోంచి పొగ వస్తుంది. ఆవిడ సావిట్లోకి పరిగెత్తి దిండులోంచి పొగ వస్తోందని అత్తగారితో చెప్పి, ఆవిడ ఏదో పనిలో ఉండి ఇన్నాళ్ళయింది కాపలానికి వచ్చి ఇది కూడా నాకు చెప్పాలి, పొగ వస్తే విసరకర్ర తీసుకొని విసరవే వియ్యమ్మ, క్షణంలో మంట వస్తుంది పో అని అరిచిందట. ఇలాంటి కథలు చాలా ఉంటాయి. ఏది జ్ఞాపకం వచ్చినా పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వొస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ పరధ్యానమే. 3 పరధ్యానం వాళ్ళు కలిస్తే ఆ వింత కాపురం సంగతి వేరే చెప్పాలా అనేది ఒక నిజమే. పరధ్యానంలో పడ్డవాళ్ళు నవ్వుల ప్రబంధాలుగా భావించవచ్చు అంటారు రావురు వారు. ఇతరులను నవ్వించాలనే ఆసక్తి వారికి లేకపోయినా వారి మూలంగా ఇతరులు ఎక్కువ నవ్వు అవకాశం ఎంతగానో కల్పిస్తారు. వారి సేవలు ఎంతైనా కొనియాడచ్చు అంటారు ఆయన. చక్రపాణి సినిమాలో ఈయనే డైలాగులు రాసేదాన్ని. ఒక తాతకు 3 మనవరాళ్ళు, 3వ దానికి పరధ్యానం ఎక్కువ. తాతగారు మనవరాండ్ర విషయం ఆలోచిస్తూ ఉంటాడు సిఎస్ఆర్. 2వ అమ్మాయికి ఒక మూగ సంబంధం కుదురుస్తారు. దాంతో ఆ అమ్మాయి ఎదురు తిరుగుతుంది. ఎంతో రభసం. అప్పుడు 3వ అమ్మాయి 2వ అక్క దగ్గరికి వచ్చి, ఏమిటే అక్క, ఇందాకటి నుంచి ఏవో పెళ్లి మాటలు మాట్లాడుతున్నారు, తాతయ్య మన 3 ఒకడికే ఇస్తాడంటున్నాడా అని ప్రశ్న. అవునే కైక, దశరథుడు మళ్ళీ బతికి వచ్చారట, మన 3 ఇచ్చి చేస్తాడట తాతయ్య, ఏ నీకు ఇష్టమేనా అని పరధ్యానపు పెద్దమ్మ అని ఒక మొట్టికాయ మొట్టి పంపుతుంది భానుమతి. అందరూ పోస్ట్ పరధ్యానపు వ్యక్తిని గురించి అనేక చిత్ర విచిత్ర సంభాషణ అనుభవాలు కథలు ఉన్నాయి. హాస్యరస ప్రధాన ప్రపంచానికి వాడు అంతులేని సేవ చెయ్యగలుగుతారు. వారు పండించే పువ్వుల నవ్వుల పంటలకు నరజాతి ఎంతో రుణపడి ఉంది. ఒక తెలుగు రచయిత కీర్తిశేషుడు అప్పటికే చనిపోయారు. పరధ్యానానికి పెట్టింది పేరుగా ఉండేవారట. ఉత్తరం రాసి కవర్లు పోస్టులు చెయ్యాలని గబగబా పోస్టాఫీసుకు రూపాయి మార్చి కవర్ కొని అంటించి అడ్రస్ రాసి అది జాగ్రత్తగా జేబులో పెట్టుకొని రూపాయి మార్చగా వచ్చిన చిల్లర పోస్టాఫీసు బొక్కలో వేసేసి వచ్చేసేవారు. భార్యను పుట్టింటికి పంపించి బజారు వచ్చి ఏదో వస్తువు బేరం చేసి పక్కనున్న శిష్యుడిని పిలిచి ఇంటికెళ్ళి అమ్మగారిని అడిగి 5 రూపాయలు తీసుకురా, త్వరగా రా, నేనేనో గంటలో వస్తానని చెప్పి పంపుతూ ఉండేవారు. వెనకటికి ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా పరధ్యానానికి పేరు పొందారు. ఆయన ఒకసారి అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చి ఆ ఊరు చేరి కమిటీ కార్యదర్శికి 3 రోజులు సెలవు కావాలని ఒక ఉత్తరం, ఇంట్లో జాగ్రత్తగా ఉండాల్సిందని, ఎవరు వచ్చినా రాత్రులు తలుపులు తెయ్యొద్దని, సంటిదానికి ద్వారపాలపాత్రం మానవద్దని భార్యకో ఉత్తరం రాశారు. ఆయన గల సహజమైన తొందరలు భార్య ఉత్తరం కార్యదర్శికి, సెక్రటరీ గారి కార్యదర్శి ఉత్తరం భార్యకి వెళ్ళి అసలే చెప్పకుండా వెళ్ళాడని కోపంతో ఉన్న కార్యదర్శి ఉత్తరం గబగబా చించి చూస్తే, ప్రియమైన నాంచారు, నేను క్షేమం, నువ్వు క్షేమం అనుకుంటా, ఈ 4 రోజుల విరామం ఎలాగో అలా భరించు అని అనివార్య కారణాలు మనల్ని ఇలా తాత్కాలికంగా విడదీశాయి. రాత్రిళ్ళు జాగ్రత్తగా ఉండు, ఎవరు తలుపు పెట్టినా పేరు అడగందే తలుపు తీయకు, నీకు చురుకుదనం ఉంది నిజమే కానీ దాంతోపాటు పిరికిదనం కూడా ఎక్కువ అంటూ రాసి ఉందట. కార్యదర్శి కాసేపు గల్లంతో పడిపోయారు. తర్వాత గ్రహించకనుకున్నారు. భార్య ఉత్తరం నాకు పంపాడి పరధ్యానపు పండితుడు,
భార్య ఆ ఉత్తరం చించి చూస్తే ఇలా ఉంది. డియర్ సార్, మీరు నన్ను క్షమించాలి. నేనెప్పుడు మీ ఆజ్ఞలకు బద్ధుణ్ణే, కానీ అనివార్య కారణాల వల్ల ఇలా రావాల్సి వచ్చింది. దయ ఉంచి ఒక 4 రోజులు సెలవు మంజూరు చేయించగోరుతాను. ఇది 5వ రోజున తప్పకుండా వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతా. మీకు సదా విధేయుణ్ణి అని అందులో ఉంది. ఆవిడ పాపం కొంచెంసేపు తెక్కమ్మకపడి తర్వాత అర్థం చేస్తుంది. కార్యదర్శి గారు చాలా కాలం ఉత్తరం దాచుకొని, ప్రియమైన నాంచారమ్మ, ఈ 4 రోజుల విరహం ఎలాగూ భరించు అని వాక్యం చదువుకొని కొత్త చక్కని ఏట్టు నవ్వుకుంటూ ఉండేవాడు. ప్రిన్సిపాల్ గారిని కలుసుకున్నప్పుడు మాత్రం మీరు ఉత్తరంలో వ్రాసిన ప్రకారమే చేశాను, కానీ జ్వాలపాట రాదు, అందుకని ఆ ఒక్కటి సాధ్యపడలేదు అనేవారుట ఆ కార్యం. పరధ్యానం వల్ల ఒక్కరి చేత ఎన్నాళ్ళు నవ్వించగలిగారు ఆ ప్రిన్సిపాల్. రేపు లీటర్లు మీటర్లు అనే హాస్య రచన చూద్దాం.